మరి చిన్న చోరీ కింద అడాప్ట్ చేయాలన్నారు. అంత చిన్న చోరీకి చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా కేసు పెట్టింది. మీరు కేసు ఎందుకు పెట్టారో తెలియదు. మీరు ఎందుకు మీ అయ్యాములు ఎందుకు రాజీ పడ్డారో తెలియదు. వీటిలన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పకుండా చిన్న చోరీకి పెద్ద తగువడం అంత పద్ధతి కాదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రెస్ నోట్ లో పాజిటివ్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి, మాట్లాడదాం సార్. ఆ తర్వాత నెగిటివ్కి వెళ్దాం. హాస్పిటల్ ప్రైవేట్ అదే గవర్నమెంట్ హాస్పిటల్ ఇది మెడికల్ కాలేజీని మేము ఎంతో కష్టపడి ప్రభుత్వ సెక్టార్లో తీసుకొస్తే దాన్ని ప్రైవేట్ సెక్టార్లోకి పంపించడమే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ లో చేసిన ఎంప్లాయీస్ అందరికీ గవర్నమెంట్ జీతాలు ఇస్తున్నారనేది చాలా కీలకమైన పాయింట్ రైజ్ చేశారు. దానికి తక్షణమే కూటమి ప్రభుత్వం స్పందించాలి. నిజంగా అటువంటి జీతాలు ఇస్తే మాత్రం ప్రజల డబ్బుతో ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ప్రజల డబ్బుతో జీతాలు ఇవ్వడం చాలా తప్పది. తప్పుని సరిదిద్దుకోవాలి. తప్పు లేకపోతే మాత్రం దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చాలా వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్. తర్వాత వివిధ హాస్టల్స్ లో కానీ గురుకులాల్లో కానీ విద్యార్థులు పడుతున్న పాటల్ని చాలా బాగా హైలైట్ చేశారు. వాటి మీద ఈ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు కానీ సంబంధిత మంత్రులు చర్యలు తీసుకోవాలి, దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి, ప్రజలకి అవసరమైతే సంజాయిషీ ఇవ్వాలి. మరొకటి ఏంటంటే కోర్టు సంతకాలు తీసుకుని ప్రజల యొక్క సమస్యల మీద గవర్నర్ గారికి రిపోర్ట్ ఇస్తానంటున్నారు. అది కూడా హర్షించదగ్గ విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత నాకు తెలుసు నేను చేపు మా గంజాయి ఆరోపణలు ఉన్నవాడిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఈవీఎం బద్దలు కొట్టినవాడిని ఎందుకు అరెస్ట్ చేశారు, లేదా ఏంటిది మా జోగి రమేష్ గారు ఎంత అరెస్ట్ చేశారు, ఉద్యమాలు చేశారు, కానీ ఎప్పుడు ప్రజలకు ఉపయోగపడి ఉద్యమం చేయలేదు. నాకు తెలుసు కోర్టు సంతకాలు అన్నది హర్షించదగ్గ విషయం సార్. మీరు ఏమన్నా అంటున్నారండి? కంక్లూడ్ చేయండి సార్. అయితే ఇంకా లేదు అప్పుడే కంక్లూడ్ అంటారు, ఇంకా మొదలే పెట్టలేదు నేను. తర్వాత అయితే చంద్రబాబు నాయుడు గారు స్కాములు చేశారు. ఏంటిది ఫైబర్ నెట్ స్కామ్ కానీ లేదా ఏదో మొత్తం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మొత్తం స్కాములు అన్ని చెప్తున్నారు. మరి ఈ స్కాములు అన్ని ఉన్నప్పుడు మీరు మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా చేశారు కదా సార్, మీరు ఏం చేశారు అంటున్నా. ఇప్పుడు మీ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇప్పుడు అక్షర్ సత్యం గారు ఒకటి మీరు తప్పుగా అనుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాజీ ముఖ్యమంత్రి, ఆయన అంటే అన్నారు బొక్కలో వేయండి అని. మీరు కూడా ఎంపీకేర్ అంటారేంటి సార్? ఏం చేశారు అనొచ్చు కదా. ఓకే, ఆయనంటే ఆయనకి కామన్ అలవాటు అయిపోయింది ఆ వర్డ్స్. జైల్లో పెట్టండి అని కూడా కాదు, బొక్కలో వేయండి అంటారు. ఆయన అంటే పాపం ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి చెల్లుద్ది, మీకు నాకు చెల్లదు కదా సార్. అలా అనకూడదు కదా. రాజులు ఎలాగుంటే ప్రజలు కూడా అలాగ ఉంటారు సార్. రాజులు కూతురు మాటలు వస్తాయి నాకు. రైట్ వాళ్ళ సాంప్రదాయమైన మాటలు మాట్లాడితే నేను ప్రజలు కాబట్టి నేను సామాన్య ప్రజలు చేతులు కాసుకుంటూ బతికి పెరిగిన వాళ్ళు కాబట్టి నాకు మంచి మాటలు నేర్చుకుంటా. ఇప్పుడు స్కాములు చేశారు అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమనివారు, అది రాజశేఖర రెడ్డి గారు ఏమనివారు అంటే 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు ఇన్ని కోట్లు వినేశారు, అన్ని కోట్లు వినేశారు, కేసులు కూడా వేశారు. మరి రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన సార్ కేసులు విత్డ్రా చేసుకున్నారు కానీ ఏం యాక్షన్ తీసుకున్నారు సార్? ఆ తర్వాత మీకు ఎగ్నెస్ట్ గా చంద్రబాబు నాయుడు గారు బుక్లు వేశారు, చంద్రబాబు నాయుడు గారు స్కామ్లు ఎదుర్కొంటారు. మీరు బుక్లు వేశారు, మళ్ళీ మీ స్కామ్లకి ఎదుర్కొంటారు. చంద్రబాబు నాయుడు గారు బుక్లు వేశారు, మీరు బుక్లు వేసుకోవడం వారపులు చేసుకోవడం తప్పించి మీరు ఒకరి మీద ఒకరు యాక్షన్ తీసుకున్నారా? అసలు ఎందుకు తీసుకోలేదు? మరి చంద్రబాబు నాయుడు గారు స్కామ్లు చేస్తే మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు వాళ్ళ మీద? మీకు చంద్రబాబు నాయుడు గారు స్కామ్లకు ఉన్న సంబంధం ఏంటి? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. నేను ఏదో ఛానల్లో చూశాను, నేను ఏదో 30 minutes ప్రోగ్రామ్ లో. ఇప్పుడు వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆయన కూడా ఉన్నారు, మన విజయ్ గారా సారీ ఆయన కూడా డిబేట్ లో అటెండ్ అయ్యారు. ఏంటది టీసీఎస్ కే 99 పైసలు భూమి ఇవ్వడం పెట్టి 4 లొల్లి చేసి తీశారు వైసీపీ వాళ్ళు. అతను కట్ చేస్తే ఏదో 10 కోట్లు ఎంతో వైఎస్ఆర్సీపీ పార్టీ ఫండ్ ఇచ్చిందట, దానికి సంబంధించిన కంపెనీ సైలెంట్ గా ఉన్నారు. మరి ఇటువంటి ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా? నేను ఎందుకు అలౌట్ చేశారు, ఇప్పుడు ఎందుకు చేయలేదు? వీటిలన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. మీరు కంక్లూడ్ చేద్దరు కానీ మనతో ఇంకో 2 జాయిన్ అయ్యారు, మీకు అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఏంటంటే ఆత్మస్థుతి, అంటే నాకు నేనే గొప్ప, పరనింద, చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు, అలాగే నా గవర్నమెంట్ లో నేను చాలా బాగా చేసేసాను, కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదు అని చెప్పడం. తర్వాత వెల్ఫేర్ డబ్బులు పంచేయండి అన్నం తప్పించి అసలు ఆ డబ్బులు ఎలాగ వస్తాయి, ఎక్స్పెండిచర్ ఎలా తగ్గించుకోవాలి, రెవెన్యూ ఎలా డెవలప్ చేయాలి, లేదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎలా పెంచాలి, లేదా ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, పోలవరం ప్రాజెక్ట్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఒక స్టీల్ ప్లాంట్ ని తప్పించి ఏమీ సజెషన్స్ ఇవ్వలేదు సార్. డెవలప్మెంట్ గురించి మాట్లాడలేదు,
లేదు. ఒక పోలవరం ప్రాజెక్టు గురించి కానీ, ప్రత్యేక హోదా గురించి కానీ, రాష్ట్రంలో కంపెనీస్ ఎలా రావాలి కానీ ఇటువంటివి రాకుండా డబ్బులు ఖర్చు పెట్టండి అన్న రాష్ట్ర భవిష్యత్తుకి మంచిది కాదు. Right, sir. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పరిపాలన అంటే వెల్ఫేర్ అనుకుంటున్నారు. ఈ వైఖరిని మార్చుకోవాలని నేను భావిస్తున్నాను సార్. రైట్, మళ్ళీ మాట్లాడుతా సార్ మీతో. మనం ఒకసారి టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. వంశీకృష్ణ గారు నమస్తే అండి. వంశీకృష్ణ గారు నా వాయిస్ వినపడుతుందా? మీ వాయిస్ మ్యూట్లో ఉంది చూడండి వంశీకృష్ణ గారు. అవునండి, ఎస్ కంటిన్యూ చేయండి సార్. ప్యానల్లో